మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటపకొండ ఆర్యవైశ్య సత్రం ఎదురుగా కీర్తిశేషులు నాగసరపు రామారావు భవనం వద్ద శివరాత్రి సందర్భంగా కీర్తిశేషులు నాగసరపు రామారావు ధర్మపత్ని కీర్తిశేషులు నాగసరపు సుబ్బరత్నం జ్ఞాపకార్థంతో కోటపకొండ తిరునాళ్లకు వచ్చే భక్తులకు పులిహోర, బజ్జీ, జిలేబీ, పెరుగు ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. గత 17 సంవత్సరాల నుండి రూపేష్ గుప్తా, రాందేవ్ గుప్తా వచ్చిన భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మరి మన కోటప్పకొండలో శివక్షేత్రంలో ఈరోజు ఉదయం పొద్దున్నే తెల్లవారుజాము నుంచే భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో మరి ఇక్కడ అందరూ కూడా కోటప్పకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మన కోటప్పకొండలో మా ఆర్యవైశ్య అన్నదాన సత్రం ఎదురుగా మరి నాగసరపు రామారావు భవనం నందు మా నాన్నగారు కీర్తిశేషులు నాగసరపు రామారావు గారు, మరి అట్లాగే కీర్తి సుబ్రత్వం గారు అమ్మగారుల పేర్లు జ్ఞాపకార్థం ఈరోజు పులిహార, జిలేబీ, పెరుగు కూడా సుమారు 15,000 మందికి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా సుమారు 17 సంవత్సరాల నుంచి మరి నిర్విఘ్నంగా నేను, మా అబ్బాయిలు రూపేష్ గుప్తా, రామ్దేవ్ గుప్తా, మరి నా భార్య అనురాధ, మా కోడలు మరి లిఖిత, ఇంకో కోడలు తేజస్వి, వీళ్ళందరం కూడా నిర్వహిస్తూ జరిగింది. ఈరోజు మేము కూడా ఇక్కడే సుమారు 9 గంటల నుంచి కూడా మరి ఇక్కడ వచ్చే భక్తులకి వాళ్ళ ఆకలి తీర్చడానికి ముఖ్యంగా పులిహార, పెరుగు, జిలేబీ, మంచినీళ్ళు కూడా మరి అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా మరి ఆ శివుని దర్శించుకున్న వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే మనం సంపాదించడంలో కొంత భాగంకి ఇలాంటి సేవా కార్యక్రమాలకు కానీ బీద వారికి కానీ అందరూ కూడా మరి చేయాలని కోరుతూ మరొకసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.